Hi guys, I'm back with a new video today. A common concern which people have because of which they don't invest in real estate is legal problems. Problems వస్తాయేమో డబ్బులు పోతాయేమో వాట్ ఇఫ్ యూ గెట్ స్టక్ ఇన్ లీగల్ ఇష్యూ హూస్ గోయింగ్ టు సేవ్ మీ ఫ్రమ్ ఇట్ దట్ ఈస్ అమంగ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వై పీపుల్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. Now in this video we'll discuss what kind of legal issues you can encounter, and in fact I'll share my personal experience in this video, so watch till then. It's a very important video and I'm sure you will learn a lot of valuable lessons from it. So let's get started. Okay, so most of you already know that we are building a studio apartments in Nalagandla. In fact, it's sold out, and right now we are looking for one more project or one more land to start this project with. So in the process of searching lands, we encountered around 4 to 5 plots, and most of these plots, in fact all of these plots except one which is still in the process of legal check, had legal issues. Now varieties issues వచ్చినాయి అనమాట. ఇష్యూస్ అంటే అది మేము కూడా నమ్మలేకపోయినా అలాంటి ఇష్యూస్ వచ్చినాయి. సో ఐ విల్ షేర్ సమ్ ఆఫ్ దిస్ ఇష్యూస్ విత్ యూ అండ్ హౌ కెన్ యూ అవాయిడ్ దెమ్ ఆల్సో డిస్కస్ చేద్దాం ఈ ఎండ్ ఆఫ్ ద వీడియోలో. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సి ఫస్ట్ ల్యాండ్ విచ్ వీ సా వాజ్ ఇన్ Kokapet. Okay, and this land was a GP layout and it's around 500 square yards plot. Price paranga, they quoted price which was around 1 lakh rupees per square yard. So that was only like unbelievable price for us because అక్కడ already 150, 160 నడుస్తున్న రేట్ అది. Okay, Kokapet, literally in the Kokapet from the main road on 3rd or 4th bit. So first of all, so good to be true is hardly true on video చేశాను కదా. So even I got a doubt. అరే 1 lakh rupees అంటే 1,10,000 is what they quoted and they said 1 lakh కి క్లోజ్ కావచ్చేమో అని చెప్పారు అనమాట. సో అది ఏదో డౌట్ ఉందని చెప్పేసి మేము ఫస్ట్ లీగల్ చెక్స్ అంత విత్ ద టోకెన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ వీ థాట్ ఆఫ్ డూయింగ్ అ థరో లీగల్ చెక్. ఓకే, సో వీ డిడ్ లాడ్ ఆఫ్ బేసిక్ లీగల్ చెక్స్. అంటే బేసిక్ లీగల్ చెక్స్ అంటే ఏం చేసాము, సో వాళ్ళ ఫాదర్ చనిపోయారంట. అంటే అతను చెప్తున్న వర్జన్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ చనిపోయారు, విల్ డీడ్ రాశాడు తన పేరు మీద, ఆ విల్ డీడ్ కాపీ పెట్టాడు. ఓకే, విల్ డీడ్ కాపీ పెట్టాడు, సెల్ డీడ్ కాపీ పెట్టాడు, సో ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ కాపీ పెట్టాడు, అండ్ ఏదో కోర్ట్ ఇష్యూస్ నుంచి ఏదో సమ్ ఇష్యూస్ ఉండే ఆర్డర్ కూడా పెట్టాడు. సో ఆ డాక్యుమెంట్స్ పెడితే, సో వెన్ వీ వెంట్ త్రూ దోస్ డాక్యుమెంట్స్ దే ఆర్ లుకింగ్ జెన్యూన్ డాక్యుమెంట్స్. ఓకే, అంటే అది మీరు యూ కాంట్ ఈవెన్ మేక్ అవుట్ దట్ దీస్ ఆర్ ఫేక్ డాక్యుమెంట్స్. కాకపోతే వెన్ వీ డిగ్డ్ ఇన్ ఇన్సైడ్ వీ వెంట్ టు వెబ్సైట్స్ అండ్ చెక్ దోస్ డాక్యుమెంట్స్ ఆన్లైన్. సో దీస్ డాక్యుమెంట్స్ విచ్ హీ వాస్ క్లెయిమింగ్ వాస్ నాట్ అవైలబుల్ ఆన్లైన్. So basically it was a forged document or a fake document. That will document itself was fake. Just imagine checking all the document, believing these documents. If you would have given token advance or you would have paid around 25% of money, you would have definitely got stuck there. Or అతను మేనేజర్స్ రిజిస్ట్రేషన్ కూడా చేపించేవాడేమో, తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ టు అండర్స్టాండ్ ఇన్ మై లర్నింగ్. ఇన్ఫాక్ట్ మై లర్నింగ్ ఫ్రమ్ దట్ డాక్యుమెంట్ వాస్ ఈవెన్ డాక్యుమెంట్స్ క్యాన్ బి ఫోర్జ్డ్ ఆర్ ఫేక్డ్. సో ఖచ్చితంగా గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఈసీస్ చెక్ చేసుకోండి, బికాజ్ మేము ఈసీ తీస్తే ఈసీలో ప్లాటే లేదు, అతన్ని చెప్పిన ప్లాట్ ఈసీలో లేదు, జస్ట్ పేపర్లోనే ఉంది. ఆ విల్ డీడ్ కూడా అసలు లేదు యాక్చువల్గా. ఓకే, అది కూడా జస్ట్ పేపర్లోనే ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ లర్నింగ్ విచ్ ఐ హ్యాడ్, విచ్ ఐ వాంట్ యూ ఆల్ టు ఆల్సో లర్న్ ఇస్ బిఫోర్ బయింగ్ ఎనీ ప్రాపర్టీ, ఇట్ క్యాన్ బి ప్లాట్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్, గో టు వెబ్సైట్స్. ఐజీఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్ ఉంటుంది, ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంటుంది, లాగిన్ చేసుకోండి, హ్యావ్ సమ్ పేషెన్స్. Okay, you should do that job because you are buying that property, you're spending lakhs and crores of rupees kabatti. Go there, do a little legal check. Chala videos unnayandi YouTube lo how to take check encumbrance certificate. If you want, I'll record a video also for it. So go and check that EC. Dharni portal ఇప్పుడు భూమాత అయిపోయింది, భూమాత పోర్టల్కి వెళ్ళి ఈసీ చెక్ చేయండి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ పరంగా అక్కడ వస్తుంది, ప్లాట్ పరంగా ఐజీఆర్ఎస్ తెలంగాణ వెబ్సైట్లో వస్తుంది. చెక్ ఈజీ, బేసిక్ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మీకు, విల్ డీడ్ లాంటి డాక్యుమెంట్స్ కానీ ఇంకా కోర్ట్ ఆర్డర్స్ అండ్ డాక్యుమెంట్ కానీ, అది కూడా ప్రాపర్గా మీకు తెలియకపోతే హైర్ అ లాయర్. ఓకే, లాయర్స్ ఆల్సో బికమ్ వెరీ కమర్షియల్ అండి. ఐ హావ్ సీన్ పీపుల్ దే జస్ట్ రన్ బిహైండ్ మనీ. లాయర్స్ దే డోంట్ హావ్ నాలెడ్జ్. మీరు ఏం చెప్పమంటే అంటే బేసికలీ ఇఫ్ యూ పుష్ హిమ్ రష్ హిమ్ నో, ఏదో ఒక లీగల్ ఒపీనియన్ ఇచ్చేస్తాడు మీకు. అంటే లీగల్ ఒపీనియన్ వ్యాలిడిటీ కూడా ఉండదు. అలాంటి నేమ్ సేక్ లీగల్ ఒపీనియన్స్ మీకు పనికిరాదండి. యూ నీడ్ అ లాయర్ హూ డస్ అ లీగల్ థరో చెక్ అండ్ హీ విల్ కాస్ట్ యూ మనీ. గుడ్ లాయర్స్ ఆర్ ఎక్స్పెన్సివ్, ప్లీజ్ అండర్స్టాండ్ దట్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు సేవ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ యూ. సో దే విల్ చార్జ్ మనీ. 15,000 నుంచి 20,000 రూపీస్ మినిమం ఛార్జ్ ఉంటుందండి ఒక గుడ్ లాయర్కి. 5,000 600 రూపీస్ ఛార్జ్ చేసేవాడు గుడ్ లాయర్ కాదు, ప్లీజ్ అండర్స్టాండ్ దట్. ఓకే, అండ్ డెఫినెట్లీ యూ కాంట్ రిలై ఆన్ హిస్ జడ్జ్మెంట్ ఆల్సో. సో బీ విల్లింగ్ టు స్పెండ్ మనీ అండ్ గెట్ అ ప్రాపర్ లీగల్ చెక్. యూ ఆర్ బయింగ్ అ ప్రాపర్టీ వర్త్ lakhs or crores. Be willing to spend at least few thousands of rupees to get a legal opinion, because all these doubts which because we have legal knowledge, we were able to do it. ఓకే, బట్ అది మీకు ఉండకపోవచ్చు. సో దయచేసి లీగల్ తీసుకోండి. సో ఇది కేస్ నెంబర్ 1 నాకు జరిగిన సిచ్యువేషన్. కేస్ నెంబర్ 2, ఒక ప్రాపర్టీ చూసాము. ఓకే, ఇట్ వాస్ సమ్వేర్ నియర్ నార్సింగి. ప్రాపర్టీ వాజ్ గుడ్, లీగల్ వాజ్ ఆల్సో ఫైన్, బట్ ఆ ప్రాపర్టీకి వీధి పోటు ఉందన్నమాట. అతను మాకు ల్యాండ్ లార్డ్ చెప్పలేదు, మేము అక్కడ వెళ్తే కూడా అది చాలా ట్రికీగా ఉంది. ఆ వీధి పోటు కొంచెం పోర్షన్లోనే రోడ్ హిట్, వీధి పోటు ఇస్ నథింగ్ బట్ రోడ్ హిట్.
Okay, for a small portion of that land, road hit was there, and it was సౌత్ వెస్ట్ ఇంక్రీజింగ్ వీధి పోటు అనమాట. సో అది చాలా దరిద్రమైన వీధి పోటు, వాస్తుకి చాలా విరుద్ధం అని చెప్తారు. సో మా ఇన్వెస్టర్స్ ని రిస్క్ లో తీయద్దని చెప్పేసి ఆ వాస్తు పరంగా ప్లాట్ ని ఇగ్నోర్ చేస్తాం. బేసికల్ అది కూడా చాలా మంచి ప్రైస్కి వస్తుండే, మాకు ₹1,00,000 గజంకి వస్తుండే, మంచి రెగ్యులర్ లొకేషన్ లో. బట్ వీ థాట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఇన్ పుట్టింగ్ అవర్ కస్టమర్స్ ఎట్ రిస్క్. సో వీ డింట్ గో విత్ దట్ ప్లాట్. దెన్ వీ స్టార్టెడ్ అవర్ హంట్ అగైన్. Then we got one more plot. This is very interesting. Okay, this was somewhere in Serlingampalli. Let's not get in details because I don't want to get involved in this, and it's a big property of big people. I don't want to get into this. I won't tell the exact details, but I'll give you some hints. Okay, Serlingampalli untadi property. ఈ ప్రాపర్టీలో ఇట్స్ అ గుడ్ ప్రాపర్టీ, చుట్టుపక్కలని హౌసెస్ ఉన్నాయి. ఓకే, ప్లాట్ ఇస్ ఆల్సో 500 square yards, పర్ఫెక్ట్ లొకేషన్ టు బిల్డ్ హౌస్. 500 కాదు, ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 400 square yards. Perfect location to build a house, especially 1 BHK, and that was our thought, and we are very seriously, aggressively pursuing it. So we saw the site, we liked the site, we spoke to the agents, he was sounding genuine. The owner was also a doctor, so it was sounding all genuine. Okay, and no one knew what was actual there unless and until we discovered it. So then what we discovered was this was almost a 15 acres property. Okay, and first thing EC, okay, second thing sale leads and all that. We started checking one by one. So sale lead check చేసాము, ఈసీ చెక్ చేసాము. అండ్ ఆబ్వియస్లీ వాట్ వీ డూ, వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఇస్, మీరు ఎప్పుడైనా ప్లాట్ కొనేటప్పుడు దెర్ ఇస్ అ వెబ్సైట్. ఓకే, అది ఇస్రో వాళ్ళది, 2D భువన్ 2D అని ఉంటుంది. ఓకే, సో ఐ ఆల్రెడీ మేడ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆన్ దిస్, యూ కెన్ గో అండ్ చెక్ మై వీడియోస్ ఇన్ ద పాస్ట్. సో భువన్ 2D వెబ్సైట్, ఇస్రో ISRO భువన్ 2D గూగుల్ చేయండి. You will get a website in which if you just enter the coordinates, Google coordinates, latitude and longitude enter cheste, it will pinpoint show the survey number of that land in that village. That's a very important tool for anyone who wants to buy a property. Okay, so first thing is what we did was, first we opened the sale lead and we checked the survey number which was mentioned in the sale lead. Because see, generally what happens, it was Huda layout, by the way. Huda layout, HMD layout, DTCP layout ఉన్నప్పుడు ఏంటంటే, if you are assuming layout is in 3 to 4 survey numbers, all the survey numbers will be mentioned in the top. Okay, layout in survey number / అని ఒక 4-5 survey numbers వస్తాయి. అండ్ స్పెసిఫిక్ ప్లాట్ కి సర్వే నెంబర్ ఉండదు, బికాస్ వన్ ఆఫ్ ది సర్వే నెంబర్స్ లో మీ ప్లాట్ ఉందని మీనింగ్ అనమాట. ఓకే, సో మేమేం చేసామంటే ఫస్ట్ భువన్ 2Dకి వెళ్ళి ఆ గూగుల్ లొకేషన్ ఎంటర్ చేస్తే మాకు XYZ సర్వే నెంబర్ చూపించింది. బట్ ఆ XYZ సర్వే నెంబర్ సేల్ లీడ్ లో మెన్షనే చేయలేదు. ప్లీజ్ అండర్స్టాండ్. అంటే ఆ ఉన్న సేల్ లీడ్ లో Y నంబర్ ఉంది, A ఉంది, B ఉంది, C ఉంది, కానీ XYZ లేదు. సో దట్ అగైన్ ట్రిగర్డ్ అ డౌట్. సరే, మేబీ ఏదైనా అడ్జస్ట్మెంట్ అయి ఉండొచ్చేమో, పక్క సర్వే నెంబర్ ఇది కలిపేచ్చేమో అనుకొని వీ స్టార్టెడ్ గోయింగ్ ఫర్దర్ డీప్. అండ్ దెన్ వీ వెంట్ టు ధరణి పోర్టల్. And then we started going to linked documents. అసలు ఈ ల్యాండ్ ఎవరు కొన్నారు, ఎవరు అమ్మారు. సో వెన్ వీ వెంట్ టు 2005-2006 డాక్యుమెంట్, వీ ఫౌండ్ ద లోకల్, ఇన్ఫాక్ట్ లోకల్ కూడా కాదు, విలేజ్ మ్యాప్ దొరికింది అనమాట. ఆ విలేజ్ మ్యాప్ లో చూస్తే ఈ సర్వే నంబర్ వేర్ ఎవర్ దిస్ లేఅవుట్ ఇస్, ఇన్ విచ్ దిస్ ప్లాట్ is actually a government land. Okay, that was shocking for us because extent of that property was actually around 14 acres, but documentation of the whatever bought from the actual extent of the whole project was around 14 acres. Okay, 14 acres, but in the sale leads it was mentioned only 12 acres. And when we were seeing the backlinks also, he has purchased, the developer has purchased only 12 acres. 2 acres purchase చేయలేదు, కానీ 2 acres లో లేఅవుట్ ఉంది. అంటే ఫిజికల్ గా 14 acres ఉంది, డాక్యుమెంట్ లో 12 acres ఉంది. సో ఈ 2 acres ఎక్కడ నుంచి వచ్చింది మనం చూస్తే, ఆ ఉన్న సర్వే నంబర్ ఇస్ యాక్చువల్లీ గవర్నమెంట్ సర్వే నంబర్. అంటే ఏం జరిగిందంటే, ఆ టైంలో లేఅవుట్ వేసేటప్పుడు పక్కన ఉన్న గవర్నమెంట్ సర్వే, గవర్నమెంట్ ల్యాండ్ కూడా కలిపేశారు బేసిక్లీ. అంటే డాక్యుమెంట్లో కలిపేశారు, ఇన్ఫాక్ట్ పేపర్లో కలిపేశారు, సమ్హౌ మరి మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు, పొజిషన్ కూడా ఇచ్చేసారు. ఒకటి ఆల్రెడీ చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి. అంటే ఆ స్పెసిఫిక్ ఏరియాలో లేవు, 1-2 హౌసెస్ ఉన్నాయి తప్ప. ఆ ఏరియా అంతా ఖాళీగా ఉంటుంది, మిగతా హౌసెస్ ఉంటుంది. అంటే ఆ స్పెసిఫిక్ సర్వే నెంబర్లో ఒకటే హౌస్ ఉంది, మిగతా హౌసెస్ లేవు. అది కూడా డౌట్ వచ్చింది మాకు, ఎందుకు ఇక్కడ లేదు, మిగతా చోట్ల ఉన్నాయని చెప్పేసి. సో పాయింట్ ఏంటంటే, దట్ స్పెసిఫిక్ సర్వే నంబర్ which is around 2 acres approximately is a government land. Now that was shocking for us. When we understood that, next thing what we did was we informed the seller, because it's his land, it's around 4 to 5 acres property. Even he was startled and shocked. So he went to all the documents which you shared with him, even he was shocked. Now that's the situation, Andy. So now what we understood from this process was, definitely when you buy a plot, again a learning for you, whenever you buy a plot or whatever it is, because everything comes from land kada. సో మీరు ఏదైనా కొనేటప్పుడు, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు, ప్లాట్ అవ్వచ్చు, ఫ్లాట్ అవ్వచ్చు, విల్లా అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ఒక థరో లీగల్ చెక్ చేయండి. ఫస్ట్ భువన్ 2D అని వెళ్ళి వెబ్సైట్కి వెళ్ళి ఆ గూగుల్ కోఆర్డినేట్స్ కొట్టి
check if the plot which they are registering to you or a property they're registering to you, is it actually mentioned in the sale deed, that survey number, and is it following the same survey number? Check number one. Check number two, do a proper EC check. IGRS తెలంగాణ వెబ్సైట్, రైట్ నా భూభారతి వెబ్సైట్, రెండు వెబ్సైట్స్కి వెళ్ళి మీరు ఈసీ తీయండి. ఆ సర్వే నెంబర్తో ఈసీ తీయచ్చు. డాక్యుమెంట్ నెంబర్ ఉందనుకోండి, ఆ డాక్యుమెంట్ నెంబర్ సెర్చ్ చేసినా కూడా మీకు ఈసీ వస్తుంది. ఓకే, సో డూ దట్ ఆల్సో. సెకండ్ స్టెప్. Step number 3, if there are any proper sale leads from the past. In fact, there is an option in IGRS Telangana website to download old sale leads also. Okay, so you can do that also if they are not providing you, but definitely ask them for the linked documents from at least 30-40 years linked documents తీసుకోండి. 1955 నుంచి లింక్ డాక్యుమెంట్ తీసుకుంటే బెటర్. దెన్ పహానీస్ తీసుకోండి, చెక్ చేయండి. సో బేసిక్స్ అనమాట ఇవి. ఇఫ్ యూ ఫీల్ ఇట్ సో మచ్ ఓవర్వెల్మింగ్ ఫర్ యూ, ఇట్ ఇస్ నాట్ యువర్ ఎక్స్పర్టీస్, you may not be able to do it, hire a good lawyer. Pay him money. You're buying something in crores, pay him thousands. That's okay. Nothing will happen. It's going to save you a lot of headache in the future. Okay, so spend some money, get a proper legal check done. Only then buy a property. That's my honest suggestion. Or if you have any doubts, people like me are available, consultants are available. We'll చూడగానే చెప్పేస్తాం ఈ ప్రాపర్టీలో ఏం ఇష్యూస్ ఉన్నాయని మనకు కూడా తెలిసిపోతుంది. ప్రొవైడెడ్ వి స్పెండ్ టైమ్ ఆన్ ఇట్, ఎనీవన్ వుడ్ బి ఏబుల్ టు మేక్ అవుట్ దట్ దేర్ ఇస్ అ ఇష్యూ ఇన్ దిస్ ప్రాపర్టీ. సో ప్లీజ్ స్పెండ్ టైమ్ బిఫోర్ బయింగ్ అ ప్రాపర్టీ ఆర్ హైర్ అ లీగల్ ఎక్స్పర్ట్ హూ కెన్ డూ ఇట్ ఫర్ యూ ఆన్ యువర్ బిహాఫ్. అండ్ ఆబ్వియస్లీ ఇట్ డజంట్ కమ్ ఫర్ ఫ్రీ, ఇట్ కమ్స్ అట్ అ కాస్ట్, అండ్ బీ విల్లింగ్ టు పే దట్ కాస్ట్. That's my honest suggestion. Right guys, now in this video I've shared a lot of valuable information. Now please share what kind of legal issues you have encountered in the past. Okay, and if you like the video, please share this with your friends and family. It will help us to reach to more people, and they will also make informed decisions in real estate. Right guys, thank you so much. I'll come soon with a new video. Till then, take care.